కరెక్ట్, మీరు అన్నది కరెక్టే. బట్ మనం జనరల్గా మీరు అన్నట్టు జాబ్ చేసే వాళ్ళు కూడా మనం కోర్స్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈలోపు ప్రైవేట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో సబ్ కాన్షియస్ మైండ్లో అయితే నేను ప్రిపేర్ అవ్వలేనేమో, నేను చేయలేనేమో అనేదో మైండ్లో తెలుస్తూ ఉంటుంది. సో మీరు అన్నట్టు ఆ టైం ఎప్పుడు దొరికితే అప్పుడు దాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు అంటారు. బ్యాంక్ పరీక్షల్లో కావాల్సింది అంటే ఆ పోరాట స్ఫూర్తి కావాలి, ఫైటింగ్ నేచర్ ఉండాలి. తర్వాత ఇక్కడ నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్స్ కాదు కాబట్టి మీకు యాక్యురసీతో పాటు స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్పీడ్ రావాలంటే కన్సిస్టెన్సీ ఇన్ ప్రాక్టీస్. ఎప్పుడైతే నాకు ఈ చాప్టర్ వచ్చింది నేను ఆల్రెడీ నేర్చుకున్నాను అని వదిలేస్తారో వాళ్ళకి తెలియకుండానే గ్రిప్ అనేది. మీ పెన్ ఇస్తారు ఒకసారి. సో ఇది ఒక సబ్జెక్ట్ అనుకుందాం. ఓకే, మీరు కష్టపడి నేర్చుకుంటున్నారు మెల్లిగా గ్రిప్ వచ్చింది. ఆ గ్రిప్ రంగానే అమ్మాయి ఐఎమ్ ద కింగ్ అనుకుంటాడు. కానీ ప్రాక్టీస్ వదిలేయంగానే మీకు తెలియకుండానే అది మెల్లిగా డ్రాప్ అయిపోతుంది. కానీ మీరు యూ విల్ బి ఇన్ ద ఇల్యూషన్, నాకు ఇంకా కమాండ్ ఉంది అనుకుంటే ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తారో అప్పుడు తెలుస్తుంది కమాండ్ లేదు అని చెప్పి. కాబట్టి మీరు రోజు ప్రాక్టీస్ చేశారనుకోండి ఈ గ్రిప్ అనేది గట్టిగా అవుతుంది. సో యూ విల్ హ్యావ్ ఫార్మ్ గ్రిప్ ఆన్ యువర్ సబ్జెక్ట్. ఎగ్జామ్లో పనికొచ్చేటువంటి గ్రిప్ మీకు అప్పుడు తెలుస్తుంది. కాబట్టి కన్సిస్టెన్సీ ఇన్ ప్రిపరేషన్ అన్నది చాలా చాలా అవసరం. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డిసిప్లిన్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో 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 ఓకే. సో ఎనీవేస్ కాల్ డ్రాప్ అయిపోయింది. ఎనీవేస్ ఫైనల్గా ఓవరాల్గా అన్ని టాపిక్స్ కూడా మనం కవర్ చేసాము ఇవాళ. బ్యాంక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని గురించి కూడా. ఇంకోటి చెప్తాను, డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా మంది ఇబ్బంది ఉంటుంది. ఆ బొమ్మలు గ్రాఫ్స్ చూసారు భయపడిపోతారు. దానికి అందులో ఏమి ఉండవు అసలు. సో చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే మామూలు ఒక డేటా తీసుకుని ఒక టేబుల్ ఇచ్చారనుకోండి, ఆ టేబుల్ని గ్రాఫ్ కింద మార్చండి, ఆ గ్రాఫ్ని పై చార్ట్ కింద మార్చండి, బార్ డయాగ్రామ్ కింద మార్చండి. అట్లా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మీరు ఆ డేటాని మార్చండి. అప్పుడు యూ విల్ గెట్ ద కమాండ్. రెండిటి మీద కూడా కమాండ్ వస్తుంది. మనకి అందరి దగ్గర కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో ఎక్సెల్ ఉంటుంది. ఎక్సెల్లో ఈ డేటా ఇచ్చారంటే మీకు 100 రకాల డయాగ్రామ్స్ చూపిస్తుంది అది. ఇంక్లూడింగ్ మనకి స్పైడర్ డయాగ్రామ్ కూడా ఉంటుంది కదా, రాడార్ డయాగ్రామ్ అని కూడా అంటారు. అన్నీ చూపిస్తుంది. మీరు కొద్దిగా కృషి పెడితే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మార్చగలిగితే యూ విల్ గెట్ ద కమాండ్. ఓకే, ఇందులో బ్రహ్మరహస్యం ఏం లేదు, రైట్? జస్ట్ యూ నీడ్ టు అప్రోచ్ ప్రాపర్లీ, దట్స్ ఇట్. ఓకే సార్, కాల్ చూద్దాము. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు. మాట్లాడండి సార్, ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. మీరు టీవీ చూడొద్దు, క్వశ్చన్ అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి అమ్మా మీ ప్రశ్న. ఇంప్రూవింగ్ స్కిల్స్ సార్. ఇంటర్వ్యూ స్కిల్స్. ఇంప్రూవింగ్ స్కిల్స్. ఇంటర్వ్యూ స్కిల్స్ అని అడుగుతున్నారా? ఇంప్రూవింగ్ స్కిల్స్. ఏమిటో మీరు మీ వాయిస్ ఇంప్రూవింగ్ స్కిల్స్. ఓకే, ఇంప్రూవింగ్ స్కిల్స్ సార్. ఓకే, మీరు ఏది ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారమ్మా? అంటే సబ్జెక్ట్స్. ఓకే, ఇప్పుడు మన గైడ్ ప్రోగ్రాంలో ఒక సిరీస్ లాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని వీడియోస్ చేస్తున్నాం. మీరు అవన్నీ కూడా చూడండి. చూసిన తర్వాత మీ ప్లాన్, మీ స్ట్రాటజీ అనేది తయారు చేసుకోండి. అది ఫాలో అవ్వండి. అప్పుడు వస్తుందమ్మా సక్సెస్. మనం విన్న తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయడానికి వీలుగా ఉన్నవి అన్నీ కూడా చేయండి. కొంచెం కొంచెం చేస్తూ వెళ్తే మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. స్మాల్ యాక్షన్ గివ్స్ యూ స్మాల్ సక్సెస్. ఓకే, ఫస్ట్ ఒక చిన్న సక్సెస్ని మీరు టేస్ట్ చేయండి. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఏదో ఒక టాపిక్లో. ఈరోజు కూడా చాలా టిప్స్ చెప్పాను కదా, మీరు ఒకటి ఫాలో అవ్వండి. కొంచెం సక్సెస్ వచ్చేసరికి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అప్పుడు యూ కెన్ టేక్ ఏ బిగ్గర్ యాక్షన్. ఓకే, అట్లా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళండి. మీరు సపోజ్ ఇప్పటిదాకా ప్రిపరేషన్ మొదలట్లేదు, నేను రోజుకి 8 గంటలే చదవమని చెప్తున్నాను. మీరు ఇమ్మీడియట్గా చదవడం మొదలెడితే మాత్రం మీకు కొంచెం రిపల్షన్ అనేది వస్తుంది. రేపు 1 గంట చదవండి, ఎల్లుండి 1 గంట పావు, అవతల ఎల్లుండి మనకి 1 గంటన్నర, అలా పావు గంట, అరగంట పెంచుకుంటూ వెళ్ళండి. మీ బ్రెయిన్ విల్ బి స్టిమ్యులేటెడ్, మీకు సిద్ధంగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఓకే, అట్లా చేస్తే కనుక ఇంప్రూవ్మెంట్ అనేది ఎప్పుడు కూడా గ్రాడ్యువల్గా ఉండాలమ్మా, సడన్గా వద్దు.
ఓకే, సడన్గా వచ్చిందంటే సడన్గా కూడా పోతుంది, రైట్? బట్ గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తే అది నిలబడుతుంది.